హీరోలు వాళ్ళని ఏ రకంగా వేధిస్తారో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లీజ్ అమ్మా చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు లైంగిక వేధింపులే చెయ్యక్కర్లేదు, మానసిక వేధింపులు కూడా చేస్తారు, కెరీర్ పరంగా కూడా ఇబ్బందులు పెడతారు, పుల్లలు పెడతారని చెప్పాను కదా. ఇప్పుడు విజయశాంతికి అవకాశాలు ఎందుకు పోయినాయండి అప్పట్లో? ఒక పేరు చెప్పాలంటే కొంచెం అదే మీరు చెప్పండి. ఒక లేడీ అమితాబ్లా అని ఆ పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆవిడ పక్కన నేను చెయ్యను అని ఒక హీరో పేచీ పెట్టాడు. ఎందుకు పేచీ పెట్టాడు? ఇప్పుడు ఆవిడేం డిమాండ్ చేసింది? నేనేదో జస్ట్ డ్యూయెట్లు పాడేసేసి 4 డైలాగులు చెప్పేసేసి ఏదో ఒక నా క్యారెక్టర్ని అట్లా కుదించితే నేను ఒప్పుకోను, నాకు హీరోకి సమాంతరంగా నా క్యారెక్టర్ ఉండాలి అని అడిగింది ఆవిడ. అంటే నిడివి ఎక్కువ కావాలి అని అడిగింది. ఇంపార్టెంట్ సేమ్ టైం హీరోకి ఎంత ప్రాధాన్యత ఉందో హీరోయిన్కి నాకు కూడా అంత ప్రాధాన్యత ఉండాలి అన్నది. అంటే చిరంజీవి గారు లాంటి పెద్ద యాక్టర్లు ఒప్పుకోలేదు. చిరంజీవి ఏంటి, బాలకృష్ణ కూడా ఒప్పుకోలేదు. చిరంజీవి ఒప్పుకోలేదు, బాలకృష్ణ, వాళ్ళిద్దరే కదా అప్పట్లో ఆమెతో ఎక్కువ సినిమాలు చేసింది. శోభన్ బాబు గారి దగ్గర అట్లాంటి ఇబ్బంది ఆమెకు రాలా, ఆమెకి మంచి ఇంపార్టెన్స్ ఉన్నదే ఇచ్చారు. అక్కడికి కృష్ణ గారికి కూడా ఇష్టంలే. అంటే ఆవిడ డామినేట్ చేస్తూ వచ్చింది. ఆవిడ డామినేట్ చేసింది అనేది కాదు. ఎట్లా ఉందంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే 75% హీరోకి 25% హీరోయిన్కి అని ఈ పెద్ద సోకాల్డ్ హీరోలు అనుకుంటారు. ఈవిడేమనుకుంది, నాకు 50-50 కావాలని అడిగింది, నా వాటా నాకు కావాలని అడిగింది. రెమ్యునరేషన్ అడిగింది, ప్రాధాన్యత అడిగింది పాత్రలో. నేను ఒక ఇంపార్టెంట్ రోల్ నాది హీరోయిన్ అంటే. లేడీ ఓరియంటెడ్ చేసుకుంటే అయిపోయేది కదమ్మా. ఇప్పుడు ఆమె లేడీ ఓరియంటెడ్ చేసుకుంటుందా లేదా అనేది ఆవిడ ఇష్టం. కానీ ఒక హీరో పక్కన నేను ఇలా చెయ్యాలి అంటే ఇలా అయితేనే నేను చేస్తానని ఆవిడ అన్నప్పుడు ఆ హీరోలు ఒప్పుకోవాలి కదా. మరి వినోద్ కుమార్ ఎందుకు ఒప్పుకున్నాడు? వినోద్ కుమార్ చిన్న హీరో కాబట్టి ఒప్పుకున్నాడు. ఓకే, మరి పెద్ద హీరోలు ఒప్పుకోలేదు, అందుకే ఆమెకు రాలా. మరి ఈ హీరోలైనా ఒప్పుకుంటే ఏం పోయింది? అదొక రకంగా ఇప్పుడు ఆమె ఉంటే నేను చెయ్యము అంటే ఆవిడకి బాగా క్రేజ్ వచ్చేస్తుంది, ఆవిడ బాగా డామినేటింగ్ అయిపోతుంది. అంటే మా డామినేషన్ తక్కువైపోతుంది. అంటే వీళ్ళ ఉద్దేశంలో వీళ్ళు పితృస్వామి భావజాలం ఎట్లా ఉందంటే పేట్రియార్కి హీరో అంటే పైన. అంటే వాళ్ళు భయపడ్డారా కాంపిటీస్ ఆ టైంలో? ఖచ్చితంగా భయపడ్డారు వాళ్ళు. ఎందుకంటే ఆవిడ ఆ టైంలో ఒక సింహం లాగా ఉండింది విజయశాంతి గారు. ఆవిడ సినిమాలు కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఒక హీరో లాగా ఒక మేల్ లీడ్ నిలబడ్డట్టు ఉండేది ఆవిడ చేసే సినిమా. అది ఎక్కడ కొంచెం జంకి ఎక్కడ డామినేట్ చేసేస్తుందో మేనరిజం తో ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యారు. అది నేను ఎందాక డామినేట్ ఎందాకన్నానంటే అది దాని రీజన్. అదే ఇప్పుడు నేను ఇన్ఫీరియర్ అనే మాట నేను మాట్లాడుతున్నా, మీరు కాస్త షోక్గా డామినేషన్ అని మాట్లాడుతున్నారు. ఉద్దేశం ఒకటే, మాటలే డిఫరెంట్. అందుకని మరి ఈ రకంగా కూడా హీరోయిన్లు నష్టపోతుంటారు. ఇప్పుడు సినిమా ఫీల్డ్ హీరోయిన్లు వదులుకుంటానికి సిద్ధపడుతుంది కానీ హీరోలను వదులుకుంటానికి సిద్ధపట్టాల. అంటే హీరో వల్లే కదా టికెట్ రాలుతుంది ఎండ్ ఆఫ్ ద డే. అదే కదా నేననేది, అదే వద్దనేది కదా. ఏ హీరోయిన్ మాత్రం హీరోయిన్ చూసి హీరోయిన్ కోసం కూడా సినిమాలకు రారా జనాలు అని విజయశాంతికి ఉండింది ఆ నమ్మకం. నిజంగా కూడా ఇప్పుడు వసే రామలమ్మకి ఎవరు వచ్చారండి? విజయశాంతిని చూసి కదా వచ్చింది. అంటే వేరే వాళ్ళు దాసనారాయణరావు దగ్గర నుంచి అందరి గొప్పతనం ఉంది దాంట్లో, నేను కాదనట్లే. చాలా సినిమాలు ఆడిన సినిమాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన వాళ్ళ ఒక విధానం ఉంటుంది, ఫార్ములా. ఈ ఫార్ములాలో హీరో అంటే ఎలా ఉంటాడు, ఇన్ని ఫైట్లు చేస్తాడు, ఇన్ని కాస్ట్యూమ్స్, ఇన్ని ఖరీదైన కాస్ట్యూమ్స్ వాడతాడు. హీరోయిన్ అంటే ఎలా ఉంటుంది, ఆమెకి ఇన్ని డైలాగులు ఉంటాయి, ఇన్ని పాటలు ఉంటాయి, ఈ పాటల్లో ఇంత చిన్న డ్రెస్సులు వేసుకోవాలి. ఇప్పుడు ఈవిడ మంచు పర్వతాల్లో కూడా హీరో గారేమో ఒళ్ళంతా బట్టలు వేసుకుంటాడు, హీరోయిన్కి ఏమో బట్టలు తక్కువ వేస్తారు. పాపం ఆమెకు చలి పుట్టదో ఏంటో నాకు తెలియదు. మరి ఇవన్నిటినీ ఎవరన్నా ఒక హీరోయిన్ క్వశ్చన్ చేసింది అనుకోండి, అమ్మ ఎందుకమ్మా ఇంటికి వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకుని పిల్లల గంట ఇంట్లో ఉండమ్మా, నీకు సినిమా ఫీల్డ్ ఎందుకని చెప్తారు సింపుల్గా. పైగా ఇంకొకటి దుస్థితి ఏంటి అంటే, ఈ సినిమా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి కదా, ఈ సినిమా ఫంక్షన్లకి చిన్న చిన్న బట్టలు వేసుకుని వచ్చి హీరోయిన్లు చాలా ఇబ్బంది పడతా కూర్చుంటారు కుర్చీ. అంటే బాధ దేనికి మీకు? ఇంటికాడ మంచి రెడీ చేసి రావచ్చు కదా. అంత బాధ దేనికి? అంత చిన్న బట్టలు వేసుకోమని
వేసుకోమని చెప్తారు. అది నేను అనేది. ఇది కూడా వాళ్ళ ఇష్టమై కాదు. ఆ సినిమా కొంత ఏంటి అంటే వాళ్ళని అట్లా డాల్స్గా తయారు చేస్తారు వీళ్ళు. ఏంటి, నువ్వు చెప్పేయాలి ఏమని, నేను ఏ బట్టలు వేసుకుంటానికైనా సిద్ధమే, నాకు పాత్ర ఏది ఇచ్చినా నాకు పర్వాలేదు, నేను హీరోయిన్ని అని టైటిల్స్లో పడితే చాలు నాకు. అందుకని ఇప్పుడు వీళ్ళు చెప్పకనే చెప్తుంటారు మేము ఎక్స్పోజింగ్కి రెడీ అని చెప్పి వీళ్ళు బట్టలు వేసుకుని వస్తారు. అసలు ఈ ఎక్స్పోజింగు అనేదే కనుక సినిమాల్లో లేకపోతే, ఒకవేళ సినిమాల్లో ఉన్న సెన్సార్ కట్ చేస్తుంది అనే ఒక భయం ఉంటే అలా తీయడానికి వాళ్ళు ఉండరు, ఇలా నటిద్దామని వీళ్ళు అనుకోరు. అలాగే వీళ్ళు ఈ విధంగా చెప్పరు, మేము దేనికైనా రెడీ అన్నట్లు వీళ్ళు చెప్పరు. అంటే ఇదంతా ఒక ఫార్ములా ప్రకారం నడుస్తుంది సినిమా ఫీల్డ్ అనేది. ఈ ఫార్ములాకి ఏంటి, సక్సెస్ ఫార్ములా అంటారు వీళ్ళు. నిర్మాత డబ్బులు పెట్టేది ఎందుకేంటి? ఇప్పుడు శ్రీరెడ్డి అప్పట్లో క్వశ్చన్ చేసింది, ఏం మీకు తెలుగు సినిమాల్లోకి తెలుగు హీరోయిన్లు పనికిరారా, మీకు బొంబాయి నుంచి ఎందుకు దిగుమతి చేసుకుంటారు, తెల్లగా ఉన్న వాళ్ళని తీసుకుంటారా మీరు, తెలుగులో కూడా ఎంకరేజ్ చేస్తున్నాం కదా ఇప్పుడు. అప్పుడు ఆవిడ క్వశ్చన్ చేసిందా లేదా? చేసిందిలేండి. చేసినప్పుడు మరి ఎక్కువ మంది అక్కడ వాళ్ళే ఉన్నారు కదా. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, సినిమా ఫీల్డ్ వాళ్ళు మీటింగులు పెట్టి, మేము సినిమా ఏమన్నా చారిటీ అనుకుంటున్నారా, ఇది బిజినెస్, మేము డబ్బులు రావాలనే చేస్తున్నాము, మేము డబ్బులు ఎవరిని పెట్టి తీస్తే సినిమా డబ్బులు వస్తాయో వాళ్ళని పెట్టే తీస్తాం సినిమా, అలాంటి వాళ్ళనే పెడతాము, వాళ్ళు తెల్లగున్నారా ఎర్రగున్నారా బుర్రగున్నారా అవన్నీ మా ఇష్టం, లోకల్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, ఆ డిమాండ్ ఏంటి, పిచ్చి డిమాండు అన్నారు. అన్నట్టుగానే మరి వీళ్ళు కూడా భాష వచ్చినా రాకపోయినా కాస్త తెల్లతోలు ఉండి ఏ బట్టలు వేసుకుంటానికైనా సిద్ధము అన్నోళ్ళని తీసుకుంటున్నారుగా. ఆరోపణలు చేస్తున్నారనే కాదు, మీరు చేసేది అదేగా. అందుకని ఏంటంటే ఇక్కడ విత్తు ముందా చెట్టు ముందా అన్నట్లు తయారైంది. ఏమి వీళ్ళు ఎక్స్పోజింగ్ చేయకుండా ఉండొచ్చు కదా, వీళ్ళు సినిమాలను వదులుకోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు లొంగిపోయారు అని మాట్లాడే మేధావులు కూడా ఉన్నారు. వీళ్ళు ఎందుకు లొంగిపోతారో కూడా చెప్తా. ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్లోకి రావాలి అని వాళ్ళు అనుకుంటారు, గ్లామర్ ఫీల్డ్ని ఇష్టపడతారు కొంతమంది, అది కొంతమంది ఇష్టం. అయితే వాళ్ళు అలా రావడానికి కొంతమంది పేరెంట్స్ సహకరించరు. అయినా కానీ వీళ్ళు ఏదో ఒకటి మభ్యపెట్టి మాయ చేసి ఒప్పించి ఒప్పుకోకపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చి మరి వీళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. వీళ్ళు వచ్చినప్పుడు స్టార్టింగ్లో మేము అబ్బో నికార్స్గా ఉంటాము, మేము ఆడేవాడు ఇట్లా చెయ్యేస్తే కూడా ఒప్పుకోము అది ఇది అని అన్నవాళ్ళే వీళ్ళే అర్పించుకుంటానికి తయారవుతారు. ఏంటి రీజను అంటే అలాంటి పరిస్థితిని వాళ్ళు కల్పిస్తారు. ఓకే, ఇది మీరు ఇలా ఉంటేనే మీకు ఛాన్స్ అంటారు. అంటే ఫస్ట్ మానసికంగా టార్గెట్ చేసి తర్వాత శారీరకంగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చేలాగా చేసుకుంటారు. లేదు అనుకుంటే ముందే ఇదైనా చెప్తారు, మీరు వస్తేనే, మీరు రాకపోతే కుదరదు అని చెప్తే మారితే బాగుందమ్మా. మారాలి, ఖచ్చితంగా మారాలి. అందుకే కదా మేము కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా ఇంత పోరాటం చేసింది, మీటూకి ఇంత ప్రాచుర్యం వచ్చింది కూడా అదే కదా. పైగా ఇంకొకటి ఏంటి అంటే ఎవరి మీదైనా ఏదన్నా మాట్లాడితే ఇండస్ట్రీలో 3 నిమిషాల్లో తెలిసిపోతుంది. తెలిసిపోతే ఇంకెవ్వరూ వాళ్ళని పిలవరు. ఓకే, దీస్ ఆర్ ప్రాబ్లమేటిక్ పీపుల్ అంటారు సింపుల్గా. సమస్యాత్మకమైన మనుషులు అంటారు వీళ్ళని. వీళ్ళని దగ్గర రానివ్వరు. వీళ్ళేమో ఏమైనా సరే సినిమాలో నటించాలి అని వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఈ పరిస్థితులకి వీళ్ళు సకంబైపోతారు అంతే. ఇంకా వాళ్ళకి వేరే దారి ఉండదు.